మందిరములో అమ్మకాలు జరగకూడదు. కొనుక్కోవడము జరగకూడదు. అది బైబిల్ అయినా సరే, పుస్తకాలైనా సరే, ఏదైనా సరే విచ్చలవిడిగా అన్ని మందిరములో జాతర తిరిగారు. అన్యుల స్థలాల్లో ఏ విధంగా జాతరలుంటే అమ్మకాలు జరుగుతాయో, అలా మందిర ఆవరణములో అమ్మకాలు. కొన్ని మందిరాల్లో అయితే రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. హోటల్స్ కూడా ఉంటాయి. స్టాల్స్ ఉంటాయి. సూపర్ మార్కెట్స్ ఉంటాయి. ఇప్పటికి ఉన్నాయండి. కొన్ని మందిరాల్లో అయితే అమ్ముతా ఉంటారు. ప్రతీదీ అమ్ముతారు. ప్రతీదీ అమ్ముతారు. డబ్బులు, 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 డబ్బులు. ప్రభువు దేవాలయంలోకి వచ్చి ఆ దేవాలయమును శుద్ధి చేశాడు ఆ సమయంలో. అక్కడున్న ధనాపేక్షను, అక్కడున్న డబ్బుని, అక్కడున్న వ్యాపారమును అమ్మడము, కొనడము, రూకలు మార్చువారు వాటన్నిటిని బల్లలనే ఎత్తేసి కొరడా తీసుకొని వాటన్నిటిని చెల్లాచెదురు వెళ్ళగొట్టేశాడు మందిరంలో నుండి ప్రభు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారు. అన్నిటికీ డబ్బు, డబ్బు, డబ్బు. వ్యాపార స్థలం అయిపోయింది మందిరం. మందిరములో ధనాపేక్షనంతటిని దేవుడు తొలగించేశాడు.